ఇన్నేళ్ల మీ కెరీర్‌లో మీరు వర్క్ చేసిన వాటిల్లో మీకు బాగా హై ఇచ్చిన సీక్వెన్స్ కంటే మీ వర్క్ అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 'సూపర్' మూవీ తీసుకుంటే దాంట్లో 'అలీ' ట్రాక్ ఉంటది. అది మా అందరికి చాలా ఇష్టం. ఈ రోజుకి కూడా. అది రాసింది మీరే అని అంటే ఐ మీన్ రాసిందంటే దాని క్రియేటర్ మీరే అని చెప్పి తెలిసింది. సో, ఇలాంటి సీక్వెన్స్‌లు ఇది నాకు బాగా హై ఇచ్చింది అనేదొకటి, నేను బాగా కష్టపడ్డాను గానీ అది రావాల్సినంత రిజల్ట్ రాలేదనేదొకటి. ఈ 2 చెప్తారా? అంటే ఇప్పుడు హై ఇచ్చేదండి ప్రతిదీ హై ఫీల్‌గానే మనం పని చేయలేం. అది 'ఆరెంజ్' కావచ్చు, 'రుద్రమదేవి' కావచ్చు, ఫ్లాప్ అయిన 'వరుడు' కావచ్చు, లేక 'కుర్రాడు' సినిమా కావచ్చు, ఇప్పుడు చేస్తున్న 'కన్నప్ప' కావచ్చు. నేను రిజల్ట్ ఓరియెంటెడ్‌లో రిజల్ట్ ఓరియెంటెడ్ కాదు. ఇప్పుడు రిజల్ట్ ఓరియెంటెడ్ అంటే కొన్ని ఇండస్ట్రీ రికార్డ్స్ ఉన్నాయి. అవి నేను గోస్ట్ రైటర్‌గా పనిచేసినవి. అవి నాకు నేనుగా క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి. ఓకే. బట్ మనం పని చేసిన ప్రతిదీ నాకు హై ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి నేను 'వరుణ్‌లో' ఒక మాట రాశా. పుట్టడం మనకు తెలీదు, చావడం మనకు తెలీదు. తెలిసి చేసుకునే ఒకే ఒక్క వేడుక పెళ్లి. ఓకే. ఈ డైలాగ్ అల్లు అర్జున్ గారు నేను చెప్పిన వెంటనే స్పాట్‌లో ఆయన భుజం మీద చేసి పక్కకు తీసుకెళ్ళి చాలాసేపు దాన్ని అప్రిషియేట్ చేశారు. అలాగే 'రుద్రమదేవి' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒక నది నీళ్లు తాగిన వాళ్ళు అన్నదమ్ములు ఎందుకు కారంది. ఇది నాకు బాగా నచ్చిన డైలాగ్.